హాయ్ అండి. ఈరోజు నేను కలగూర వండుకున్నా. నేను వండే విధంగా మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉండేవి నేను తీసుకున్నా. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, తర్వాత ఆవాలు, ధనియాలు, శనగపప్పు అన్నీ పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకొని వేపుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కొంచెం ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోండి. అన్నీ కలిపేసి మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలిపేసుకోండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. అలా కొంచెం మగ్గాక టమాటాలు కూడా వేసేసుకోండి. అలా కాసేపు మూత పెట్టి విడిచిపెట్టాక మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం కారం వేసుకొని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ మీ గ్రేవీకి తగ్గట్టు, ఆల్మోస్ట్గా 80% కుక్ అయిపోయి ఉంటుంది. తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకోండి. నాకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ నేను వేసుకున్నా. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అవి సరిపోయే లేదని చూసుకొని మళ్ళీ సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని మూత పెట్టేసేయండి. ఒకసారి మధ్యలో ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. మీకు ధనియాల పౌడర్ ఇష్టమైతే ధనియాల పౌడర్ వేసుకోండి, లేకపోతే గరం మసాలా కొంచెం వేసుకోండి. నేనైతే ధనియాల పౌడర్ వేసుకున్నా. వేసుకొని మూత పెట్టేసి కాసేపు అయ్యాక ఓపెన్ చేసి ఒకసారి కలపండి. ఆల్మోస్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్లే.